ఆపరేషన్ సింధూర్ తర్వాత గతంలో యుద్ధం ఎలా జరిగింది, ఎవరు కీలక పాత్ర పోషించారనే అంశాలు తెరపైకి వస్తున్నాయి. అయితే 1965 నాటి భారత్ పాక్ యుద్ధంలో మన జవాన్ అబ్దుల్ హమీద్ చూపిన పోరాట స్ఫూర్తిని ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం డ్రోన్లు, మిస్సైళ్లతో యుద్ధం చేస్తున్నారు. కానీ అప్పుడు యుద్ధ ట్యాంకర్లు వేసుకుని శత్రు శిబిరాలపైకి వచ్చి కాల్పులు జరిపేవారు. ఇండియన్ ఆర్మీలో అప్పటి యూపీలోని గజియాపూర్ జిల్లా ధాముపూర్ గ్రామానికి చెందిన అబ్దుల్ హమీద్ హవాల్దార్ గా పనిచేస్తున్నాడు. అతను 1965 యుద్ధ సమయంలో ఇంటి వద్ద ఉండగా యుద్ధం జరుగుతుందని, డ్యూటీకి రావాలని కాల్ వచ్చింది. వెంటనే అతడు బ్యాగు సర్దుకొని వెళ్తుండగా ఆయన భార్యకు ఏదో కీడు శంకించింది. ఇంతలోనే ఆయన బ్యాగుకున్న తాడు తెగింది. దీంతో హమీద్ ను వెళ్లవద్దని ఆమె కోరింది. కానీ హమీద్ వినలేదు. తనకు గతంలో 1962లో కూడా యుద్ధం చేసిన అనుభవం ఉందని, ఏం కాదని చెప్పి బయలుదేరి వెళ్లిపోయాడు. హమీద్ ఇంటి నుంచి వెళ్లిపోయిన తర్వాత పంజాబ్ సరిహద్దు గ్రామం వద్ద చెరుకు తోట వద్ద ఆయనకు డ్యూటీ పడింది. జీపులో ఉండి కాపలా కాస్తున్నాడు. అప్పుడు ఆయన వద్ద రికోయిలెస్ అనే తుపాకీ ఉంది. అప్పటికే చైనా, పాక్ తో భారత్ యుద్ధం చేసి 3 ఏళ్లు కావడంతో యుద్ధ సామాగ్రి పరంగా భారత్ వీక్ గా ఉంది. నిధులు సరిగ్గా లేవు. కానీ అమెరికా సహకారంతో పాక్ యుద్ధానికి రంకెలు వేస్తుంది. అమెరికా పాక్ కు $1.5 బిలియన్ సహాయం చేయడంతో పాటు జెట్ ప్యాటర్న్, చాఫీలైట్, M48 వంటి యుద్ధ ట్యాంకులను అందించింది. 1965 సెప్టెంబర్ 8 హమీద్ తో పాటు ఉన్న సైన్యం టీం చీమా గ్రామం చెరుకు పొలాల మధ్య జీపులో వెళ్తుంది. అప్పుడే వారికి శత్రు ట్యాంకుల గర్జన వినిపించింది. దూరం నుంచే అవి అమెరికా, పాక్ అందించిన యుద్ధ విమానాలుగా మన సైనికులు గుర్తించారు. వెంటనే మన వారు జీపును పొదల్లో ఆపి చెరుకు తోటల మాటున కాపు కాశారు. హమీద్ రికోయిలెస్ తుపాకీతో యుద్ధ ట్యాంకులను టార్గెట్ చేశాడు. మొదటి ట్యాంక్ పై కాల్పులు జరిపారు. దాని రిజల్ట్ తెలుసుకునేందుకు బైనాక్యులర్ వాడాడు. ఇంతలోనే యుద్ధ ట్యాంక్ పేలిన శబ్దం వచ్చింది. వెంటనే హమీద్ ఇక ఆగకుండా పాక్ యుద్ధ ట్యాంకులపై కాల్పులు జరుపుతున్నాడు. ఇతర సైనికులు కూడా కాల్పులు జరుపుతున్నారు. అప్పుడు అక్కడ 12 యుద్ధ ట్యాంకులను పేల్చగా హమీద్ ఒక్కడే 8 యుద్ధ ట్యాంకులను పేల్చాడని రికార్డులో ఉంది. అలా అప్పుడు ఇతర ప్రాంతాల్లో కూడా కలిపి మొత్తం 75 పాక్ యుద్ధ ట్యాంకులను మన సైనికులు పేల్చారు. ఇంతలో హమీద్ చివరి ట్యాంక్ పేల్చిన తర్వాత పాక్ సైనికుడికి అనుకోకుండా ఎదురుపడ్డాడు. ఇద్దరు కూడా శత్రువులు కావడంతో ఒకరిపై ఒకరు తుపాకులు గురిపెట్టుకుని ఏ మాత్రం ఆలోచించుకోకుండా ఇద్దరు తుపాకు గుండ్లను కాల్చుకున్నారు. ఇద్దరు స్పాట్ డెడ్. అలా హవల్దార్ అబ్దుల్ హమీద్ యుద్ధ ట్యాంకులని తుత్తునియలు చేసి 1965 సెప్టెంబర్ 10న భరతమాత వడిలో వీర మరణం పొందాడు. ఆ తర్వాత అతనికి భారత సర్కార్ పరమవీర చక్రను అందించింది. యూపీ సర్కార్ గజియాపూర్ లో హవల్దార్ అబ్దుల్ హమీద్ స్మారకాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత తన కుటుంబానికి రావాల్సినటువంటి సహకార చర్యలన్నింటినీ కూడా ప్రభుత్వం పూర్తి చేసింది. ఇలా 1965 యుద్ధంలో గొప్ప మానవత్వంతో దేశం కోసం వ్యవహరించి తన ప్రాణాలను పణంగా పెట్టి ప్రాణాలు వదిలాడు మన హమీద్. జోహార్, సెల్యూట్ భరతమాత బిడ్డ, జై.